లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అయితే మనం ప్రత్యేకంగా కొలువు తీరిన ఖమ్మంలో సిఎంఆర్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే సిఎంఆర్ గణేష్ ఇక్కడ చూస్తే మట్టి గణేష్ ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే లోగోతో ముందుకొచ్చారు. ఇక్కడ అంటే షాపింగ్ నార్మల్ గా మనం బజార్లో ఎక్కడైనా చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ నవరాత్రులంతా గణేష్ తో సందడితో ఖమ్మం అంతా మునిగి తేలుతుంది. అదే నేపథ్యంలో సిఎంఆర్ వాళ్ళు కూడా మా గణేష్ ని కూడా అంటూ వాళ్ళ నేపథ్యంలో వచ్చారు. ఇక్కడ మనతో పాటు అక్కడ పనిచేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు గణేష్ నవరాత్రులు అనేది వాళ్ళ మాటల్లో కూడా విని మనం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మీ పేరు? నా పేరు కవిత. సిఎంఆర్ షాపింగ్ లో ఎంత కాలం నుంచి వర్క్ చేస్తారు? ఓపెనింగ్ నుంచి ఉన్నాను. అంటే ఇక్కడ గణేష్ చూద్దాం, చిన్నగా ఉన్నా చాలా ముద్దుగా అనిపిస్తున్నారు. ఇక్కడ మీరు ఎలా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు? దేంట్లో అయినా కానీ సిఎంఆర్ తగ్గదు. మాకు పూజ విషయంలోనే కానీ ఇంకే విషయంలో కానీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. 5 రోజులు పూజ చేసుకుంటాము. తర్వాత నిమజ్జనానికి కూడా బాగా చేస్తాము. అలాగే పెద్ద శివాలయంలో గణపతికి లడ్డు ఇస్తాము 108 కేజీలు, అది కూడా బాగా జరుపుకుంటాము. మా మేనేజ్మెంట్ కానీ సిఎంఆర్ మేనేజ్మెంట్ ఓనర్ సార్ వాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ పూజా కార్యక్రమాల విషయానికి వస్తే ఇక్కడ పూజలు ఇలాంటి గణేష్ నవరాత్రులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే ఇక్కడ ఎలా చేసుకుంటారు? సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసుకుంటాం. ఇంటి దగ్గర లేని ఫీలింగ్ అయితే ఇక్కడ రాదు. కొన్నిసార్లు ఇంటి దగ్గర ఉండి పాల్గొనాలనిపిస్తుంది కదా, ఇక్కడ అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. ఇంటి దగ్గర ఉన్నట్టుగానే సారు వాళ్ళు ప్రోత్సహించటం, రమ్మనటం, పూజలు కానీ ఏమైనా పండ్లు కానీ పలహాలు కానీ పెట్టడంలో కూడా ఎప్పుడు తగ్గలేదు సిఎంఆర్. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పండుగలు ఇంకా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు గణేష్ నవరాత్రిలో చూస్తున్నాం, గణేష్ అయితే ఇక్కడ కొలువు తీరున్నారు. ఈ ఫెస్టివల్ మాత్రమే ఇంకా అన్ని ఫెస్టివల్స్ చేస్తాం. మా సారే ముందుండి మాకు ఎంకరేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ బతుకమ్మ రాబోతుంది, అలాంటి బతుకమ్మ కూడా గ్రాండ్ గా చేస్తాం మేము. కోలాటం ఉంటది, 9 రోజులు నవరాత్రులు ఉంటాయి. అయిపోయిన తర్వాత కూడా ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇంటి దగ్గర చేసుకో టైం లేకున్నా కూడా ఇక్కడ వచ్చి చేసుకుంటాం. ఒక పొట్టిల్లు లాగానే మాకు కూడా సిఎంఆర్ అంటే పుట్టిల్లు. చూడొచ్చు వాళ్ళ మాటల్లో అయితే ఎంత ఎగ్జైట్గా సిఎంఆర్ అంటే మా పుట్టిల్లు, మేము ఎక్కువ ఇక్కడ ఉండం కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం అయితే వాళ్ళు జరుగుతుంది. ఇంకా అంటే మీ మాటల్లో మీ గణేష్ గురించి కానీ షాపింగ్ మాల్ గురించి కానీ ఎలా ఇక్కడ వాతావరణం పర్యావరణం కానీ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీ వర్కింగ్ ఏరియా? ఫ్రీడమ్ అంటే సిఎంఆర్ లేడీస్ కి బాగా సెక్యూరిటీ ఉంటది అనమాట. లేట్ టైం అయినా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకోవటం, ఇంటి దగ్గర దింపటం కానీ చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. అయితే అంటే బయట ఉన్న ఫీలింగ్ మాకు ఎప్పుడు కలగలేదు. ఇక్కడ ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక బ్రదర్స్ లాగా సారు వాళ్ళు కూడా చాలా మాతో ఫ్రీడమ్గా ఉంటారు. అది బాగా నచ్చుతుంది మాకు. ఏదైనా చెప్పగానే కూడా ఫెస్టివల్ సెలబ్రేషన్లో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. సో సారు వాళ్ళు చాలా గ్రేట్. ఇప్పుడు సిఎంఆర్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవ్వస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మీరు గణేష్ ని ఇలా పెట్టుకోవడం జరుగుతుంది? 2+ మేడం. 2+ నుంచి కూడా ఫస్ట్ వినాయక చవితి అప్పుడే స్టార్ట్ చేసినాం ఓపెనింగ్. అప్పటి నుంచి కూడా వినాయక చవితి చేస్తున్నాం. ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతిదీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరూ లేడీస్ జెంట్స్ అందరూ ఇక్కడ రకరకాల స్టాఫ్ ఉన్నారు. సెక్యూరిటీ కాంచి, వాలెట్ పార్కింగ్ కాంచి, మేనేజ్మెంట్ స్టాఫ్, హౌస్ కీపింగ్ అందరూ సమానంగా ట్రీట్ చేస్తారు సార్ వాళ్ళు. సో చాలా బాగా జరుపుకుంటాం. ఇంటికాడ మిస్ అయితే ఎలా ఫీల్ అవుతామో ఇక్కడ ఒక పండుగ మిస్ అయినా మేము అలానే ఫీల్ అవుతాం. అంటే వర్కింగ్ ఉమెన్స్ అంటే వర్కింగ్ లేడీస్ అంతా ఉన్నారు. ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, అందరు క్యాస్ట్ వాళ్ళు ఉంటూ ఉంటారు. అందరూ కలిపి లాగా చేసుకుంటారు. అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఒక కుటుంబం లాగా చేసుకుంటారు. మా మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా బోనాల పండుగ అయినా దసరా అయినా అన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఆడపిల్లలం, లేడీస్ జెంట్స్ అందరం కలిసి. మీరు చెప్పండి, మీ పేరు? ఇందు మ్యామ్. ఇందు. అంటే ఎలా అనిపిస్తుంది ఇట్లా ఎక్స్పీరియన్స్ ఇక్కడ గణేష్ పెట్టుకోవడం, పూజించుకోవడం అనేది? చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఏంటంటే అందరం స్టాఫ్ అందరం కలిసి ప్రసాదం ప్రిపేర్ చేయడం, అందరికీ మంచిగా 9 days అలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎలా అయితే మనం ఇంట్లో పూజ చేసుకుంటామో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్. అంటే ఇప్పుడు ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అట్లా మీకు ఎట్లా? అంటే మన సిఎంఆర్ అంటే మొత్తం గోల్డ్ జ్యువెలరీ క్లాత్ కలిపి మొత్తం ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. महाराज के जय बोलो गणेश महाराज के